వెల్కమ్ టు మమతా రెడ్డి టాక్స్. హెచ్ఐవి వైరస్ ఎయిడ్స్ గా మారడానికి ఎంతకాలం పడుతుందో తెలుసా? హెచ్ఐవి అనగానే అందరూ ఎయిడ్స్ అనుకుంటారు. కానీ హెచ్ఐవి ఎయిడ్స్ ఒకటి కాదు. దీనికి సంబంధించి చాలా మందిలో అవేర్నెస్ లేదు. హెచ్ఐవి నుంచి ఎయిడ్స్ కి మారడానికి ఎంతకాలం పడుతుందో ఆ డీటెయిల్స్ అన్ని చెప్తా వినండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. హెచ్ఐవి అనేది ఒక వైరస్. హెచ్ఐవి వైరస్ మన శరీరంలోకి వచ్చిందంటే అది వెంటనే ఎయిడ్స్ గా మారిపోదు. ఆ వ్యక్తి రోగ నిరోధక శక్తి, వారి ఆహారపు అలవాట్లు, జీవనశైలి మీద ఆధారపడి ఉంటుంది. ఏఆర్టీ చికిత్సను ఎప్పుడు ప్రారంభించారు అనేది ఇందులో చాలా ముఖ్యం. సాధారణంగా హెచ్ఐవి నుంచి ఎయిడ్స్ కి మారటానికి సగటున 9 నుంచి 10 సంవత్సరాలు పడుతుంది. కానీ ఇది ఒక ఫిక్స్డ్ టైం కాదు. ప్రతి వ్యక్తిలో ఇది మారుతూ ఉంటుంది. ఒక వ్యక్తి హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తూ మంచి ఫుడ్ తింటూ ఏఆర్టీ మందులు తీసుకున్నట్లయితే హెచ్ఐవి ఎయిడ్స్ గా మారడానికి 10 నుంచి 12 సంవత్సరాలు కూడా పట్టొచ్చు. కొంతమందిలో అయితే ఇంకా ఎక్కువ టైం పట్టొచ్చు. అయితే ఒక వ్యక్తి మద్యం అధికంగా తీసుకుంటూ సరైన ఆహారం తీసుకోకపోతే, రోగ నిరోధక శక్తి బలహీనంగా ఉండి ఏఆర్టీ ట్రీట్మెంట్ ఆలస్యంగా మొదలు పెడితే అలాంటి పరిస్థితుల్లో హెచ్ఐవి త్వరగా ఎయిడ్స్ దశకు మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఏఆర్టీ మందులు సమయానికి తీసుకుంటే హెచ్ఐవిను నియంత్రణలో ఉంచి ఎయిడ్స్ దశకు వెళ్లకుండా పూర్తిగా ఆపొచ్చు. హెచ్ఐవి ఒక ప్రమాదకర వ్యాధి అయినా సరైన చికిత్స, మంచి జీవనశైలి మరియు సమయానికి మందులు తీసుకోవడం వల్ల దీన్ని చాలా వరకు నియంత్రించవచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలపండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.